నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేటలో నిర్వహించనున్న జన్మభూమిలో సీఎం పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శశిధర్, రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జేసీ ఇంతియాజ్ ఇతర అధికారులు పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నేటి నుండి జన్మభూమి మా ఊరు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు నల్లచెరువులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. పేదరిక నిర్మూలన కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం నుండి జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నగరంలోని 18, 19 డివిజన్ నల్లచెరువులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగులతో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, నేతలు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలను అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే జన్మభూమి మా ఊరు కార్యక్రమ ఉద్దేశమని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అంత పేదవాళ్ళు ఉండే ప్రాంతం అనేది అంత రోజువారీ పని చేసుకునేవాళ్ళు పాపం రాజస్థాన్ కూడా చూసి బాగా మాకు ఇంకా ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం, బిజీ ఉంటుంది. మీరు పనులు చేసి బాగా ప్రజలు మనం అంటే మిమ్మల్ని పిలుస్తాం, లేకపోతే మీ స్టోర్ మనం పడుతుంది. కలెక్టర్ గారికి ఇచ్చేసారు, స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ ది జేబీ కార్యక్రమానికి ఇచ్చారు. 60 days వచ్చాం. 60 days లో కూడా అదే కంటిన్యూ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పారు. అందుకని ఏంటంటే ఆ అధికారం ఇచ్చేటువంటి అధికారం ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు భర్త దాడికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెనాలికి చెందిన గర్భిణిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నలపల్లి రాజ్కుమారి పరామర్శించారు. బాధితురాలికి బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. 7 నెలల నిండు గర్భిణిని వరకట్న దాహంతో భర్త దాడి చేయడం దుర్మార్గమని ననపనేని రాజకుమారి అన్నారు. తెనాలి ఆసుపత్రిలో చేరిన బాధితురాలిపై సైతం భర్త మరోమారి దాడి చేయడాన్ని క్షమించరాదన్నారు. దాడి జరుగుతుంటే వైద్యులు, సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు. బుధవారం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణిని కుటుంబీకులను పరామర్శించారు. 7 నెలల గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవడం విచారకరమన్నారు. తల్లికి అన్ని విధాల మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాజకుమారి సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆకాంక్షించారు. బాధితురాలికి రక్తదానం చేసిన జనసేన నేతలు బేతంచర్ల శ్రీనివాసరావు, కర్ల శ్రీనివాస్, బండెద్దు చందులను రాజకుమారి అభినందించారు. ఆ అమ్మాయి కొంచెం గుణపోతం వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. సరే, అమ్మాయి మాట్లాడుతుంది బాగానే అంటే ఏడుస్తూ మాట్లాడుతుంది. నా పెయిన్ భరించలేక బాగా పెయిన్స్ వస్తున్నాయి, చెప్పగలుగుతుంది, అన్ని విషయాలు చెప్పింది. పొద్దున పేపర్లో చూసిన దాకా నాకు తెలియదండి. తెనాల్లో ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఉందనే సంగతి వీళ్ళందరికీ తెలుసు. ఏదైనా జరిగినప్పుడు రమ్మని చెప్తానే ఉన్నాం, మాట్లాడుతున్నాం, ఒక్కళ్ళు కూడా వచ్చి చెప్పలేదు. ఇక ఛానల్లో, పత్రికలో చూసి నేను వస్తున్నా. తర్వాత ఏ అనంతపురంలోనో లేకపోతే ఏ విశాఖపట్నంలోనో పేపర్లో చూసి పరిగెడుతున్నాం అనుకోండి. ఇక్కడ సొంత ఊర్లో తెనాల్లో కోతవేటూరు దూరంలో ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఉంది. రాజకుమారి ఎక్కడున్నా వస్తుంది, మాకు అండగా నిలబడుద్ది అనేది వీళ్ళెవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేము పలానా సంఘం అండి, పలానా పార్టీలు సంఘం కాదు, మహిళా కమిషన్ చైర్మన్ పట్టించుకున్నారు అంటే కటకటాలు లెక్క పెట్టాల్సిందే, తాట తీయాల్సిందే. ఇప్పుడు పొద్దున్నే పేపర్లో చూసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మా డిఎస్పీ గారు చెప్పారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నామండి. అరెస్ట్ చేశారు, అతను అరెస్ట్ చేశారు, భర్తని అరెస్ట్ చేశారు. మందు తాగి వచ్చాడండి వాళ్ళ ఆయనండి, నాగపద్మావతి వాళ్ళ ఆయనండి, ఒగ్గు వీరాస్వామి అండి. మందు తాగి వచ్చావు, నన్ను బీబీ వేసి నన్ను రోజు టార్చర్ పెడుతున్నామని పిల్ల అనేసరికి నంటామని జుట్టు పట్టుకుని లాగి కొట్టారండి. బాగా చెవులో నుంచి బ్లడ్. వాళ్ళ అత్తగారు ఇద్దరు కలిసి బీరువాలో వేసి నొక్కేశారు. నేను ఒక్కదాన్నే ఉన్నానండి. బుధవారం నైట్ జరిగే సంగతి చెప్తున్నా, ఇంటి దగ్గర సంగతి చెప్తున్నా. కొట్టి తెల్లారి హాస్పిటల్ తీసుకెళ్లి పడేసి వెళ్ళిపోయి. తల్లి ప్రాణాలకి, బిడ్డ ప్రాణాలకి ఎంత ప్రమాదం ఉంది, రిస్క్ అంతా కూడా అటెండర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సంతకాలు పెట్టించుకుని వాళ్ళ కన్సెంట్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం డెలివరీ అవ్వడానికి. ఆ అమ్మాయి 7వ నెల గర్భిణి.
7వ నెల గర్భిణి మొదటి కాన్పు, అది కాకుండా అందుకని నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తున్నాం, అంటే అబార్షన్కి ప్రయత్నిస్తున్నాం. కానీ బిడ్డ చూస్తే 6వ నెల బిడ్డలాగే ఉంది, అది కడుపులో బిడ్డ చనిపోయి ఉంది. చనిపోయిన బిడ్డకి నార్మల్ డెలివరీ ఉచితం. సో డెలివరీ అయిపోతే బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి మందులు అవి పెడుతున్నాం, ఇంకా మందులు పెడుతూనే ఉన్నాం. మొదటి కాన్పు వల్ల ఏంటంటే సరిగ్గా రెస్పాన్స్ వెంటనే రాదు, కనీసం 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది ఆ ట్రీట్మెంట్ అది కంప్లీట్ అవ్వడానికి, డెలివరీ అవ్వడానికి. ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లోపు రక్తం తక్కువ ఉందని చెప్పేసి రక్తం పెట్టడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తాం. ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది. అమ్మాయికి ఒక అటెండర్ని పక్కన పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎడ్లపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 4 మృతి చెందారు. వీరంతా చిత్తూరు జిల్లా ములకల చెరువు వాసులుగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంకరగుంట ఆర్యూబీ వద్ద ఈరోజు మేళం ప్రకాశం చౌక్ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం మేళం ప్రకాశం చేసిన సేవలు మరోలేనివని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని కంకరగుంట ఆర్యూబీ వద్ద బుధవారం మేళం ప్రకాశం చౌక్ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, లేళ్ల అప్పిరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, చదలవాడ జయరాంబాబు, ఏసురత్నం, మేళం ఆనందరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మేళం ప్రకాశం ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. ఎందుకంటే రాజుగారు చూస్తున్నారు, ఎవడెవడు వస్తున్నాడు, ఎవడెవడు పోతున్నాడు అని. సమాజం అంతా భయపడి ఆయన చూడటానికి వచ్చారు. అదే రాజుగారు చచ్చిపోతే ఒక్కడు రాల. ఎందుకంటే శిక్షించేవాడు ఎవడు లేడు, చూసేవాడు ఎవడు లేడని. కానీ దాదాపు భౌతికంగా 45 ఏళ్ళు మనకు దూరమైనా కూడా ఇప్పుడు ఆయన విగ్రహానికి ఇంతమంది వచ్చారని డెఫినెట్గా ఆయన ఏదో సమాజంలో మంచి పని చేసేటువంటి భావన అయితే ఈరోజు మనందరూ స్పష్టంగా కనపడతా ఉంది. నిదానంగా తీసుకొచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని మేళం ప్రకాశం గారి చౌక్ని ఏర్పాటు చేయడంలో మన కుటుంబ సభ్యులంతా కూడా అంకుటిత భావంతో యొక్క, ఎందుకంటే ఏదో మేళం ప్రకాశం గారు చరిత్రలో వ్యక్తి కాదు, భావితరానికి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అనేటువంటి భావన పుష్కరాలు వేసుకున్నటువంటి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని గతంలో విన్నాను నేను. చాలామంది ఇప్పటికి కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఆయన తప్పకుండా మంచి పనులు చేసుకుంటారనేది మనకు స్పష్టమవుతా ఉంది. అలాంటి మంచి వ్యక్తి విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాంటి పెద్దల్ని మన్నం చేసుకోవాలని చెప్పి నగరంలో నాటకోత్సవాల సందడి చేయనున్నాయి. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో వివిధ నాటకాల్లో కళాకారులు ప్రదర్శించనున్నారు. కళ ప్రజలది, అన్నాలెనిన్ సూక్తి స్ఫూర్తిగా నాటకరంగం అభివృద్ది లక్ష్యంగా ప్రతి ఏటా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామని గుంటూరు కళా పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లూరి తాండవకృష్ణ, బి పూర్ణ వెల్లడించారు. పరిషత్ ప్రతినిధులు పివి మల్లికార్జునరావు, నాయుడు గోపి, అలోకం పెద్దబ్బాయిలతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 3 రోజుల పాటు నాటకాలు ప్రదర్శిస్తారని చెప్పారు. విద్యార్థులు సైతం నాటకం పట్ల ఆకర్షితులైనందుకు విద్యార్థులచే శ్రీరామరక్ష నాటకాన్ని ప్రదర్శింపచేస్తున్నామని వారు వివరించారు. ఇవాళ నాటక రంగంని ఒక విధంగా టీవీ సంస్కృతి ధ్వంసం చేస్తుందని చెప్పుకోవాలి. ప్రజలు కూడాను ఆయా టయాల్లో ఆ టీవీలు కతుక్కోవటం, జిగుప్సాకరమైనటువంటి ఆ కార్యక్రమాలను తప్పనిసరిగా చూస్తున్నారు. కానీ వాళ్ళు థియేటర్లకు వచ్చి నాటకాలను వీక్షించి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మేము మా కళా పరిషత్తుగా పిల్లల నుంచే నాటకాన్ని వాళ్ళల్లో ఆసక్తి కలిగించాలని చెప్పి గత వేసవికాలంలో నగరంలో ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలలో సెలెక్టెడ్గా ఒక 73 మందికి మేము నటనలో శిక్షణ, దానికి సంబంధించినటువంటి వివిధ రంగాలకి ఒక 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. నంది నాటకాల్లో కూడా పిల్లల నాటకాలు పెట్టాలనేటువంటి ప్రపోజల్ కూడా మేము చేసాం గుంటూరు కళా పరిషత్తుగా. అందుకని భవిష్యత్తులో మేము అనుకుంటున్నాం గుంటూరులో పిల్లల నాటికల పోటీలు పెట్టి ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు, తర్వాత జిల్లా, తర్వాత వీలైతే
రాష్ట్రం కూడా పిల్లల్ని ఎక్కువగా ప్రోత్సహించి నాటక రంగాన్ని పూర్వవైపును తీసుకురావాలనేటువంటి ఉద్దేశం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రూపొందించిన 2019 క్యాలెండర్ను సిపిఎం నేత పాసం రామారావు ఇతర నాయకులు ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు మేడిద బాబురావు, అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కేవీపీఎస్ పోరాటం చేస్తుందని రామారావు అన్నారు. దేశంలో దళితులపై దాడులు పెరగడంతో పాటు పరువు హత్యలు జరగడం సిగ్గుచేటన్నారు. ఈ క్యాలెండర్ చూడంగానే ఒక ఇన్స్పైర్ మాకు కూడా ఈ సమాజం, ఈ దేశం, ఈ రాష్ట్రంలో 12 నెలలు కాలమాన క్యాలెండర్ చూడటం వల్ల ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందనే ఒక మీనింగ్ అనేది దానిలో ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ క్యాలెండర్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాసవి ఫిల్మ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చిరుమామల జానకిరామ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు స్వామీజీకి ఘన స్వాగతం పలికి సత్కరించారు. స్వామీజీ న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ సంవత్సరం అందరూ కూడా చక్కగా అందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పి, చీకటిని పారిద్రోళ్ళు వెలుగుని ఇవ్వాలని చెప్పి ఆ స్వామిని ఆస్వాదిస్తూ, అట్లనే ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అమరావతి మండలం ముత్తాయపాలెం గ్రామంలో శ్రీ 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 చిరుమామిళ్ళ జానకిరామ స్వామి గారు వస్తాం. మా అందరు కూడా చాలా అదృష్టము. ఈ 14 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇది వచ్చేటప్పుడు 15వ సంవత్సరం వార్షికోత్సవము. తర్వాత వచ్చేటప్పటికి మా మెంబర్స్ కానీ మా అందరి కూడా కోఆపరేషన్తో ఈ సంవత్సరం సింగపూర్, మలేషియా ఇటు క్రూజ్తో కూడా విహారయాత్ర కూడా డిక్లేర్ చేస్తాం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.